ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. I've been talking on the kingdom of God. దేవుని రాజ్యమును గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లాస్ట్ వీక్ పోయిన ప్రభు దినమున we have studied on the definition of the kingdom. దేవుని రాజ్యము అనగా ఏంటి, అలాగే దేవుని రాజ్యము ఏ విధముగా పనిచేస్తుంది, how the kingdom of God works, దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది, and why is it so important to know about the kingdom. దేవుని రాజ్యమును గురించి మనము ఎందుకని తెలుసుకోవాలి. and this is very important. ఇది చాలా 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 ప్రాముఖ్యం. Now Philippians chapter 3 verse 20, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ aloud amen. రైట్, 1 2 3 గో. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సో దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్. ఇది యాక్చువల్గా ఎక్కువ శాతం టూమ్ స్టోన్ మీద కనిపిస్తుంది వచనాలు. ఇఫ్ యు గో టు ఏ సిమెట్రీ, అక్కడ ఉన్న సమాధుల పైన రాసుంటాయి ఈ వాక్యం ఎక్కువ, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని. యాక్చువల్గా ఈవెన్ వైల్ వీఆర్ అలైవ్ అండ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్, మనము ఈ భూమి మీద సజీవులముగా ఉన్నప్పుడు కూడా రక్షించబడిన విశ్వాసి యొక్క ఆరిజిన్, అతని యొక్క పౌరస్థితి, ద సిటిజన్షిప్ ఆఫ్ ఎ బిలీవర్, దాని గురించి మాట్లాడుతున్నాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. సో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ భూ సంబంధమైన వారము కాదు. వి డస్ నాట్ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూ సంబంధమైన రాజ్యమునకు సంబంధించిన వారము కాదు. మనము దేవుని రాజ్యమునకు సంబంధించిన వారు. సో వెన్ వి అండర్స్టాండ్ దట్ వి బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, we should know our rights and privileges. మన యొక్క హక్కులు, మనకు కలిగిన భాగ్యములు, ఆ రాజ్యములో మనం ఏమి కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. See, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే రక్షించబడిన విశ్వాసులు తిరిగి జన్మించిన ఆ యొక్క ఆత్మలో నుంచి బ్రతకాలి. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణలో నుంచి బ్రతకాలి. దేవుడు మన కొరకు చేసిన ఆ యొక్క శిలువ కార్యము తర్వాత మనకు అనుగ్రహించబడిన జీవితంలో నుంచి విశ్వాసులు బ్రతకటం నేర్చుకోవాలి. కానీ మనము ఎక్కువగా భూమి మీదే ఉండటం వలన వీఆర్ టూ మచ్ అటాచ్డ్ టు దిస్ ఎర్త్. మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. పరలోకంలో మనం నివసించే ఆ ఇటర్నిటీతో పోల్చుకుంటే ఈ భూమి మీద బ్రతికే 100 సంవత్సరాలు అసలు లెక్కలోకి రావు. కానీ విశ్వాసులు ఎలా బ్రతుకుతారంటే ఎల్లకాలం భూమి మీదే ఉండబోతున్నాం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. See, we will not be here for eternity. నిత్యత్వం వరకు మనం భూమి మీద ఉండే వారము కాదు. We will be going back to our place. మన స్థలమునకు మరలా మనం తిరిగి వెళ్ళిపోతాం. ఓకే, దట్స్ వన్ థింగ్. అయితే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాలలో we need to live according to the principles of the kingdom of God. దేవుని రాజ్యమునకు సంబంధించిన నియమాల ప్రకారము మనము జీవించాలి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? ఆమేన్. సో నా నేను లాస్ట్ వీక్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అనగా ఏంటి మీకు గుర్తుందా? వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? A territory
వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. దేవుని రాజ్యము అనగా దేవుని చిత్తము నెరవేర్చబడు స్థలము. ఆమెన్. గుర్తుందా లేదా? కమాన్, స్పీక్ టు మీ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆర్ ఎ టెరిటరీ వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. దేవుని చిత్తము లేక దేవుని ఉద్దేశము నెరవేర్చబడే స్థలము. సో దేవుని రాజ్యం యొక్క ప్రిన్సిపల్స్ ఈ లోక సంబంధమైన ప్రిన్సిపల్స్కి భిన్నముగా ఉంటాయి. దేవుని రాజ్యం యొక్క రిజల్ట్స్ ఈ లోక సంబంధమైన రాజ్యం యొక్క రిజల్ట్స్కి భిన్నముగా ఉంటాయి. అవి వీటికంటే ఉన్నతమైనవిగా ఉంటాయి, వీటికంటే శక్తివంతముగా ఉంటాయి. సో మనము వి నీడ్ టు నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య నియమాలు, సూత్రాలు మనం తెలుసుకోవాలి, నెంబర్ 1. రెండవది, వి నీడ్ టు నో హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వర్క్స్. దేవుని రాజ్యము ఎలాగ పనిచేస్తుందో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే వెన్ యు నో ద వర్కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము యొక్క కార్యాచరణ మనం అర్థం చేసుకున్నప్పుడు, దెన్ వి విల్ బిగిన్ టు రియల్లీ గ్రో ఇన్ ద ఫుల్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశంలోనికి మనం ఎదగటానికి సహాయపడుతుంది. సో అండ్ టుడే I want to begin talking about the principles of the kingdom. దేవుని రాజ్యం యొక్క నియమములను గురించి నేను ఈ రోజున మాట్లాడటం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. There were few principles of the kingdom of God, the kingdom principles, దేవుని రాజ్య నియమములు. Let's turn our Bibles to Mark's Gospel chapter 4. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆయన దేవుని రాజ్యము దేనికి పోల్చబడి ఉన్నదో ఆయన చెప్పాడు. యేసుక్రీస్తు వారి యొక్క వర్తమానములలో అనేక పర్యాయాలు ఆయన మాట్లాడిన ప్రతిసారి దేవుని రాజ్యమును గురించి, పరలోక రాజ్యమును గురించి మాట్లాడారు. కానీ ఆయన దేవుని రాజ్యమును నిర్వచించలేదు. హీ డిడ్ నాట్ డిఫైన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హీ డిడ్ నాట్ సే వాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్. దేవుని రాజ్యం అనగా ఏంటో ఆయన చెప్పలేదు. కానీ దేవుని రాజ్యం ఎలాగ పనిచేస్తుందో చెప్పాడు. 30వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదము, దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. చాలు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీ బైబిల్ చూస్తున్నారండి? కమ్ ఆన్, టాక్ టు మీ. అందరు సమాధానం చెప్పాలి. చూస్తున్నారా లేదా? అక్కడేమనుంది? దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. ఇట్ ఈస్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్. అది ఆవగింజను పోలి ఉన్నది. ఎందుకని యేసు ప్రభు వారు ఆయన దేవుని రాజ్యమును ఆవగింజతో పోల్చి ఉన్నాడు? ఎందుకంటే నౌ హీస్ టాకింగ్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు ఆయన. దేవుని రాజ్యం ఎలాగ పనిచేస్తుందో చెప్తున్నారు. విత్తనము ఏ విధముగా పనిచేస్తుందో దేవుని రాజ్యము యొక్క కార్యాచరణ కూడా ఆ విధముగానే ఉంటుంది. నా ఇప్పుడు మీరు 31వ వచనములో చూస్తే అది ఆవగింజను పోలి ఉన్నది అన్నమాట. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్. అది ఆవగింజను పోలి ఉన్నది. సో ఆవగింజ 31వ వచనం జాగ్రత్తగా చూడండి మీ బైబిల్. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు చూస్తున్నారా? మీ బైబిల్ చూస్తున్నారా? మీకు కనబడిందా ఆ మాట? ఒకసారి ఆ మాట అందరూ కలిసి చెప్దామా? ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు. నా విత్తబడినప్పుడు అన్నమాట. See, there is a cause and effect in that words. ఆ వచనములో కారణము, దాని యొక్క ప్రతిఫలము రెండు కనిపిస్తున్నాయి. భూమిలో విత్తబడినప్పుడు అది ఏమవుతుందంటే 32వ వచనములో అది మొలిచి ఎదిగి కూర ముక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును అని రాయబడింది. హల్లెలూయా.
కమ్ ఆన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని రాజ్యము ఆవగింజతో పోల్చబడినప్పుడు దేవుని రాజ్యం యొక్క కార్యము ఎలాగ ఉన్నదంటే, ఆ ఆవగింజ ఎదిగి ఫలించి మొలిచి పెరిగినట్లుగా ఉంది. సో ఇప్పుడు ఆవగింజ ఎలాగ ఎదిగింది, ఆవగింజ ఎలాగ మొలిచింది, ఆవగింజ ఎలాగ పెరిగి పెద్దదై కూర ముక్కలన్నిటికంటే పెద్దదైంది, ఎలాగైందంటే అది విత్తబడినప్పుడు అయింది. వెన్ ఇట్ వాస్ సోన్, అది విత్తబడినప్పుడు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్, దేవుని రాజ్యం యొక్క మొదటి నియమము ఏంటి అనగా, ఇట్ ఈస్ సోయింగ్, విత్తుట. ఏమి విత్తుట? ఇట్ ఈస్ సోయింగ్ ఏ సీడ్, అది విత్తనమును విత్తుట. నౌ లిజన్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. హౌ డస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ ఎ పర్సన్? ఒక వ్యక్తి జీవితంలో దేవుని రాజ్యం ఎలాగ పనిచేస్తుంది, ఒక వ్యక్తి ఏ విధముగా అభివృద్ధి చెందగలడు, ఒక వ్యక్తి ఏ విధముగా దేవుని యొక్క రాజ్య నియమములను బట్టి అతడు ఆశీర్వదించబడగలడు. హౌ కెన్ ఎ పర్సన్ గ్రో ఇన్ టు హిస్ ఫుల్ పొటెన్షియల్? ఒక వ్యక్తి తన యొక్క సంపూర్ణ సామర్థ్యములోనికి, దేవుడు తన కొరకు సిద్ధపరిచిన సంపూర్ణమైన ఆ యొక్క ఉద్దేశంలోనికి ఎలాగ ఎదగగలడు? అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలాగ ఎదగగలడంటే, ఇట్స్ లైక్ సోయింగ్ ఎ సీడ్, అదొక విత్తనమును విత్తినట్లుగా ఆ వ్యక్తి ఎదగగలడు. ఇప్పుడు పై వచనాలు చూస్తే 26వ వచనం నుండి చూస్తే, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. 28వ వచనం జాగ్రత్తగా చూడండి. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించు. నౌ లిసన్, మీరు 28వ వచనాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీరందరూ మీ బైబిల్ జాగ్రత్తగా చూస్తున్నారని నమ్ముచున్నాను. చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 4:28. 1 2 3 గో. భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. సో భూమి ఏమి పుట్టిస్తుందో రాశాడు. వాటిని ఒకసారి పక్కన పెడితే నేను ఇలా చదువుతాను. 28వ వచనంలో భూమి మధ్యలో అన్ని ప్రక్కన పెట్టి పుట్టించును. ఆ విత్తనము ఎక్కడ నాటబడింది చెప్పాలి. విత్తనం ఎక్కడ నాటబడింది? 26వ వచనములో భూమిలో నాటబడింది. నౌ లిజన్, విత్తనము ఎక్కడ నాటబడింది? భూమిలో నాటబడింది. ఇప్పుడు ఆ భూమి ఏమి చేసింది? పుట్టించింది. కమ్ ఆన్ నౌ, భూమి ఏమి చేసింది? పుట్టించింది. అంటే నౌ లిజన్ టు మీ, విత్తనము ఎదుగుటకు కావాల్సినది భూమి. ఫర్ ఎ సీడ్ టు గ్రో ఇట్ నీడ్స్ ఎ సాయిల్. నౌ హియర్ ఇస్ ద ప్రాబ్లం. చాలామంది ఇక్కడే తమ యొక్క విశ్వాస జీవితంలో ఆగిపోతున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ గ్రోయింగ్ ఇన్ టు యువర్ ఫుల్ పొటెన్షియల్. నీవు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సంపూర్ణమైన సామర్థ్యంలోనికి ఎదుటి గురించి మాట్లాడుతూ ఉన్నాను. హౌ కెన్ యూ లివ్ అకార్డింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్య నియమం ప్రకారము నీవు ఎలాగూ జీవించగలవు. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ నౌ. నౌ లిసన్. సో ఇప్పుడు అక్కడ మీరు చూస్తే భూమి మొదట ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ద సాయిల్ ప్రొడ్యూసెస్. భూమి ప్రొడ్యూస్ చేస్తుంది. నౌ ఇప్పుడు విత్తనం ఎక్కడ నాటుతున్నాము చెప్పాలి. ఎక్కడ నాటుతున్నాము? భూమిలో నాటుతున్నాం. ఇప్పుడు ఆ భూమి ఏమి చేస్తుంది? ఆ విత్తనము మొలుచున్నట్లుగా చేస్తుంది, ఆ విత్తనము పెరుగునట్లుగా చేస్తుంది, ఆ విత్తనము పెద్దదగునట్లుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్ గట్టిగా హల్లెలూయా. సో నా ఇప్పుడు అనగా విత్తనము పెరుగుటకు, విత్తనము ఫలించుటకు, విత్తనము ఎదుగుటకు
విత్తనము మొలుచుటకు, విత్తనమునకు కావాల్సినది ఏంటంటే భూమి. ఇట్ నీడ్స్ ఎ సాయిల్. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే విత్తనం ఎదుగుటకు, విత్తనమునకు అనుకూలమైన వాతావరణము కావాలి. ఫర్ ఎవ్రీ సీడ్ టు గ్రో, ఫర్ ఎవ్రీ సీడ్ టు గ్రో ఇట్ నీడ్స్ ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్. ఏ విత్తనమైనా అది ఎదగటానికి దానికి అనుకూలమైన వాతావరణము కావాలి. అందుకనే చాలా 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 ప్రాముఖ్యం. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు విత్తువాని ఉపమానముల గురించి మాట్లాడుచు ఆయన 4 రకములైన నేల గురించి చెప్తూనే ఆయన విత్తనముల గురించి మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే త్రోవ పక్కన పడిన విత్తనములు ఎవరనగా అన్నాడు. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే నేను అక్కడక్కడ కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 18వ వచనం నుండి చూద్దాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు అన్నాడు. ఏ వాక్యము చెప్పాలి? సీనా, ఆయన విత్తువాని ఉపమానమును గురించి మాట్లాడుతూ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? హీస్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. రాజ్యమును గూర్చిన వాక్యం. ఎందుకని రాజ్యమును గూర్చి వాక్యం అన్నాడు? దేవుని రాజ్యము ఫలించేది, పనిచేసేది, ఎదిగేది ఆ విధముగానే. దట్స్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. నౌ లిసన్. త్రోవ పక్కన విత్తబడినది ఏంటి? కమాన్ చెప్పాలా? విత్తనము. అవునా కాదా? త్రోవ పక్కన కొన్ని విత్తనములు పడ్డాయి, కొన్ని విత్తనములు ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనములు. ఇప్పుడు ఆయన అన్నాడు విత్తనము దేవుని వాక్యం అన్నాడు. వినోదన్ లూకా సువార్తలో విత్తనం వాక్యం అన్నాడు. సో మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు త్రోవ పక్కన విత్తబడిన వాడు. చెప్పాలి, మీ బైబిల్ చూస్తున్నారా? త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. హీస్ టాకింగ్ అబౌట్ ద సీడ్ అండ్ హీస్ టాకింగ్ అబౌట్ ద మ్యాన్. ఆయన విత్తనమును గురించి మాట్లాడుతూ మనుషుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మనిషి యొక్క ప్రోగ్రెస్ని, మనిషి యొక్క ఎదుగుదలను, మనిషి యొక్క ప్రాస్పెరిటీని, మనిషిలో జరిగే ఆ యొక్క మార్పులను ఆయన దేనితో పోల్చి ఉన్నాడు అంటే విత్తనముతో పోల్చి ఉన్నాడు. ఆమేన్. హౌ ఎ సీడ్ గ్రోస్, ఒక విత్తనం ఎలాగ ఎదుగుతుందో. నౌ అకార్డింగ్ టు ద కింగ్డమ్ ప్రిన్సిపల్, దేవుని రాజ్య నియమం ప్రకారము ఒక వ్యక్తి కూడా అదే విధముగా ఎదుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? సో త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే అని విత్తనముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా ఇప్పుడు సో ఈ విత్తనము ఎదగటానికి, నీవు ఎదగటానికి, నీవు ఫలించటానికి, నీవు అభివృద్ధి చెందటానికి నీకు కావాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైనది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ప్రిన్సిపల్. నేను దేవుని రాజ్య నియమాల గురించి మాట్లాడుతున్నా. హౌ డస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వర్క్స్? దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది? దేవుని రాజ్యము యొక్క నియమముల ప్రకారం నువ్వు ఎలాగ ఆశీర్వదించబడి ఎదగగలవు? దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇట్స్ బై సోయింగ్. అది విత్తుట ద్వారా. హల్లెలూయా, కమ్ ఆన్ హల్లెలూయా. సో ఇప్పుడు ఆ విత్తనము విత్తటానికి, లేక ఆ విత్తనము ఎదగటానికి, ఆ విత్తనము ఫలించటానికి, ఆ విత్తనమునకు ఏమి కావాలంటే ఇట్ నీడ్స్ ఎ సాయిల్. ఆమేన్. కమ్ ఆన్ హల్లెలూయా. మీరు ఈ మాట అర్థం చేసుకుని, దాని నుంచి ఇదే మాట చెప్తున్నాను నేను. ఈ మాట అర్థం చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తాను. ఆమేన్. విత్తనము ఎదగటానికి విత్తనమునకు ఏమి కావాలి? సాయిల్ కావాలి, భూమి కావాలి. హల్లెలూయా.
అంటే దాన్ని నేనేమన్నానంటే ఆ విత్తనమునకు అనుకూలమైన వాతావరణము కావాలి, ఆ విత్తనమునకు మంచి సహవాసము కావాలి. సో ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈస్, ఫర్ ఎ సీడ్ టు గ్రో ఇట్ నీడ్స్ గుడ్ అసోసియేషన్. దానికి మంచి సహవాసము కావాలి. See now listen to me. నీ యొక్క విత్తనము ఫలించటానికి, విత్తనము ఎదగటానికి, విత్తనము మొలవటానికి ఏ విధముగా భూమి అవసరమో నీ జీవితంలో నీ ఎదుగుదలకు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ ఫుల్ పొటెన్షియల్లోనికి నువ్వు వెళ్ళటానికి ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ ఈస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యువర్ అసోసియేషన్. నీ సహవాసము, యువర్ ఫ్రెండ్స్, యువర్ కంపెనీ, యువర్ ఫ్రెండ్షిప్. నువ్వు ఎవరితో గడుపుతున్నావు, నీ వాతావరణం ఏంటి? దట్స్ ద సాయిల్. కమాన్ నౌ, అర్థమవుతుందా నేను మాట్లాడేది? ఆమేన్. నువ్వు ఎవరితో సరౌండ్ చేయబడ్డావు, నువ్వు ఎక్కువగా సహవాసం చేస్తున్నావు, నువ్వు ఎవరితో నువ్వు దేనితో సమయాన్ని గడుపుతున్నావు, దట్ ఈజ్ యువర్ సాయిల్ ఫర్ యూ టు గ్రో. నీవు ఎదిగే భూమి అదే. నౌ లిసన్ టు మీ, యువర్ గ్రోత్ ఈస్ డిపెండెంట్ అపాన్ యువర్ సాయిల్. నీ ఎదుగుదల దేని మీద ఆధారపడి ఉందంటే నీ భూమి మీద ఆధారపడి ఉంది, నీ సహవాసము మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం మనందరికి తెలిసిన వచనమే. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, ప్రొవెర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 20. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఎ వెరీ క్లియర్ వర్డ్స్, చాలా స్పష్టంగా రాయబడిన వచనం. అంటే నౌ లిసన్ టు మీ, యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్. నీవు నీ వాతావరణము యొక్క ప్రతిఫలము. నా మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు బిగ్గరగా ఆమె అని చెప్తారు. యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్, ఆర్ ఐ వుడ్ సే యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ అసోసియేషన్. నీవు ఎవరితో ఎక్కువ అసోసియేట్ అయి ఉన్నావో వారి యొక్క ప్రభావము నీ పైన చాలా ఉంటుంది. నీ గమ్యము పైన, నీ డెస్టినీ పైన దాని యొక్క ప్రభావము చాలా ఉంటుంది. అందుకనే యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులను మీరు చూస్ చేసుకోవాలి. ఎనీ పర్సన్ ఆర్ ఎనీథింగ్, ఏ వ్యక్తి అయినా, ఏ సంగతి అయినా, ఏ అలవాటైనా, ఏ విషయమైనా ఆరోగ్యకరము కానిది అని నీకు అర్థమైతే, నేను చెప్తున్నాను, యూ హ్యావ్ టు బి డిటాచ్డ్ ఫ్రమ్ దట్ వెరీ థింగ్. దాని నుంచి నువ్వు వేరుపరుచుకోవాలి, లేకపోతే నువ్వు ఎదగలేవు. ఇఫ్ ద సాయిల్ ఈజ్ నాట్ గుడ్, ఇఫ్ ద ఎన్వైరన్మెంట్ ఈజ్ నాట్ గుడ్, ఇఫ్ ద అసోసియేషన్ ఈజ్ నాట్ గుడ్, సహవాసము సరి అయినది కాకపోతే, నేను చెప్తున్నాను, చాలామంది దేన్నైనా వదులుకోగలరు కానీ దే కెనాట్ లీవ్ సర్టెన్ పీపుల్. కొంతమంది ప్రజలను వారు వదులుకోలేరు, కొంతమంది స్నేహితులను వారు మీకు అర్థమైపోవాలి ఈ పాటికి. వై ఆర్ నాట్ గ్రోయింగ్? ఒక విత్తనము ఎదగట్లేదు అంటే ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు చెక్ ఆన్ ఈజ్ ద సాయిల్. ఆ విత్తనము ఎక్కడ నాటబడింది, ఆ భూమి చాలా ప్రాముఖ్యం, ఆ నేల లేకపోతే ఆ మట్టి చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అందుకనైనా 4 విధములైన నేలలలో విత్తబడిన విత్తనములు యొక్క ఫలము అలాగే ఉంది. త్రోవ పక్కన విత్తబడిన విత్తనములు అవి ఫలించలేదు. రాతి నేలను విత్తబడిన విత్తనములు అవి ఫలించినాయి కానీ అవి ఎక్కువ కాలము నిలవలేదు. ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనములు కూడా అవి కొంచెం మొలిచినవి కానీ అవి కూడా చనిపోయాయి.
మంచి నేలను విత్తబడినవే. అదే మాట అక్కడ చూస్తాం మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13 13వ అధ్యాయము 8వ వచనములో చూస్తే యు విల్ ఫైండ్ దట్ వర్డ్. కొన్ని మంచి నేలను పడి ఫలించెను. కొన్ని మంచి నేలను పడి ఫలించెను. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి ఆ మాట. మంచి నేలను పడి ఫలించెను అని చెప్పండి. మరలా మంచి నేలను పడి ఫలించెను. ఇంకిద్దరికి చెప్పండి, మంచి నేలను పడి ఫలించెను. నువ్వు ఫలించాలనుకుంటున్నావా? అడగండి మీ ప్రక్కన వాళ్ళని. అడిగారా? డూ యూ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్? నువ్వు ఫలభరితంగా ఉండాలనుకుంటున్నావా? నీవు మంచి నేలను పడాలి. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. అనగా యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ అసోసియేషన్. యూ నీడ్ టు సరౌండ్ విత్ సమ్ గుడ్ పీపుల్. ఆమేన్. నీకు అర్థమైపోతుంది నీవు ఎవరితో సమయాన్ని గడుపుతున్నావో వారు నీకు ఆర్ దే హెల్దీ. నీ యొక్క గమ్యమునకు, నీ భవిష్యత్తుకు వారు ఆరోగ్యకరమైన వారేనా? Is this relationship worth spending my time? నా సమయాన్ని గడుపుటకు ఈ సహవాసము, ఈ సంబంధము ఇది యోగ్యమైనదేనా? నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఒకరోజు వేస్ట్ అయితే ఆ ఒకరోజు కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాలు అవుతుంది. దేవుడు మనిషికి ఒకసారి ఒక రోజునిస్తాడు. హీ గివ్స్ ఏ డే ఎట్ ఎ టైమ్. అందుకని దావీదు అన్నాడు, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇది ప్రభువు చేసిన దినము అన్నాడు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. నీవు ఒక దినముగా చూస్తున్నావు. అలాగా ప్రతిరోజుని ఒక దినముగా చూస్తున్నావు. అలాగ కొన్ని దినములైన తర్వాత అది ఒక సంవత్సరం అయిపోతుంది. ఆమేన్. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వేమంటావంటే, నా జీవితంలో లాస్ట్ 5 years వేస్ట్ అయిపోయినాయి అంటావు. 5 years? థింక్ అబౌట్ ఇట్. 5 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? 5 సంవత్సరాలు నీవు నాటబడని విత్తనము వలె ఉన్నావు, పాడైపోయిన విత్తనము వలె ఉన్నావు. Now here is the secret. Many people doesn't understand this. చాలా మంది అర్థం చేసుకోరు. వారు ఎట్లాగున్నా నా లిమిట్స్ నేను ఉంటాను పాస్టర్ గారు, నేను బాగుంటా. అరే నీకు అర్థం కావట్లా. ఇట్స్ ఎ ప్రిన్సిపల్, ఇట్స్ ఎ లా. అదొక నియమం అంతే. వర్షంలోకి వెళ్ళి తడవకుండా రావాలంటే కుదరదు. నువ్వెంత నీ లిమిట్స్లో ఉన్నా. ఆమేన్. కమ్ ఆన్ నౌ, హల్లెలూయా, హల్లెలూయా. You need to be very careful about your association. జ్ఞానము గలవానితో సహవాసము చేస్తే ఏముంది? బైబిల్ చూస్తున్నారా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనము. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. ఏమవుతాడంట? జ్ఞానము గలవాడగును. హల్లెలూయా. అందుకని యువర్ అసోసియేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా 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 ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం అంటే, నీవు ఎవరితోనైతే ఎక్కువ అటాచ్ అయి ఉంటావో, ఎవరితోనైతే ఎక్కువ అసోసియేట్ ఉంటావో, నీవు కొంతకాలానికి ఆ వ్యక్తి వల్లే మార్చబడతావు. అందుకనే there were many people that are skillful but they are not useful. చాలామంది నైపుణ్యత కలిగిన వారే కానీ వారి పనికిరాని వారుగా ఉన్నారు. తెలుసా మీకు? many skillful people are not useful. your value, what determines your value? మీ విలువను నిర్ణయించేది ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ యువర్ స్కిల్, ఇట్స్ యువర్ యూస్ఫుల్నెస్. నీకు ఎంత బాగా పనొచ్చో దాని మీద కాదు నీ విలువ ఆధారపడింది. నువ్వు ఎంత ఉపయోగపడతావో దాని మీద నీ విలువ ఆధారపడి ఉంది. ఆమేన్. నువ్వు ఎంత మేరకు ఉపయోగపడతావు, నీ డిమాండ్, నీ వాల్యూ
దేని మీద ఆధారపడింది? ఇట్స్ నాట్ ఆన్ యువర్ స్కిల్. వీ హ్యావ్ టు బి స్కిల్ఫుల్ బై ద వే, బట్ యూ హ్యావ్ టు బి యూస్ఫుల్. నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. ఎందుకని యు ఆర్ నాట్ యూస్ఫుల్? బికాస్ యూ డోంట్ హ్యావ్ గుడ్ అసోసియేషన్. నీకు సరి అయిన సహవాసం లేదు. ఐ నో ఫ్యూ అనాయింటెడ్ పీపుల్. నాకు కొంతమంది అభిషేకించబడి మంచి నిజమైన అభిషేకమును క్యారీ చేసే వ్యక్తులు నేను ఎరుగుదును. బట్ దే ఆర్ నాట్ యూస్ఫుల్. వారు ఎలా ఉన్నారంటే వారు పనికిరాని వారుగానే ఉండిపోయారు. ఆమేన్. అందుకని బిఫోర్ యు ఆర్ అపాయింటెడ్, యు హ్యావ్ టు వెయిట్ ఆఫ్టర్ యు ఆర్ అనాయింటెడ్. నువ్వు అభిషేకించబడిన తరువాత నువ్వు నియమించబడేంత వరకు నువ్వు వేచి ఉండాలి. ఆమేన్. See, మీకు గుర్తుంటే అదుల్లాము గుహలో దావీదు యొద్దకు వచ్చిన వారు 400 మంది ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం, 1 Samuel chapter 22. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా ఒక ఆమేనో ఒక హల్లెలూయా చెప్పండి. రైట్. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం, 1 Samuel chapter 22. మొదటి వచనం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ నా సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. 2వ వచనం చూస్తున్నారు అందరూ? అందరం కలిసి చదువుదాం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ లౌడ్ ఆమేన్. 1 2 3 గో. మరియు ఇబ్బంది గలవారును అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దావీదే పారిపోయి గుహలో దాక్కుని ఉన్నాడు, అదుల్లాము గుహలో. దావీదు దగ్గరికి ఎంతమంది వచ్చారు? 4. ఎవరు వాళ్ళు? యోధుల? వారు మంచి నైపుణ్యత కలిగిన యుద్ధ వీరులా? కాదు. వారు ఏ స్థితిలో ఉన్నారని వాక్యం చెప్తుంది? వారు ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్న వారు, అసమాధానముగా ఉన్నవారు. దే వర్ డిప్రెస్డ్ పీపుల్, డిస్ట్రెస్డ్ పీపుల్, అండ్ దే వర్ ఇన్ డెట్స్. వారు అసమాధానముగా ఉన్నవారు. నౌ లిసన్, ఇప్పుడు వారందరూ దావీదు దగ్గర కూడుకొనగా దావీదు వారికి ఏమయ్యాడంట? అధిపతి ఆయను. నౌ డేవిడ్ హ్యాస్ బికమ్ దేర్ కెప్టెన్, దేర్ లీడర్. నౌ లిసన్, అదుల్లాము గుహలో దావీదు దగ్గరికి చేరిన 400 మంది పనికిరాని వారు. చెప్పాలంటే 400 మంది దేనికి ఉపయోగపడని యూజ్లెస్ పీపుల్. వారికి వారి సొంత సమస్యలు. దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్ టు డీల్ విత్. ఇప్పుడు వీరందరూ దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు వారికి నాయకుడయ్యాడు. దేవుని వాక్యం ఏమని రాయబడింది తెలుసా? ఈ 400 మంది మనుషులు దావీదు యొక్క ముఖ్యమైన బలాఢ్యులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. దే హ్యావ్ బికమ్ డేవిడ్స్ మైటీ మెన్. అదే గ్రంథంలో 28వ అధ్యాయానికి రండి. ఇంకా క్రిందకు వచ్చేద్దాం. ఐ మీన్ రెండవ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథంకి వచ్చేద్దాం. 23వ అధ్యాయము. దావీదు అనుచరులలో 8వ వచనం, దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా, ఎవరు ఈ దావీదు అనుచరులు? అదుల్లాము గుహలో ఉన్న 400 మంది. మీరింటికి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. యు రీడ్ ద హోల్ బుక్, 1 Samuel and 2 Samuel. ఆమేన్. దావీదు అనుచరులో ఉన్నవారు వీళ్ళు. అదుల్లాము గుహలో చేరిన వారిలో కొందరు వీళ్ళు. Now, this depressed people, this discontent people, these people who are in debts, అప్పుల పాలైపోయి పనికిరాని స్థితిలో ఉన్నవారు ఏమైపోయారంటే, ద మూమెంట్ దే గాట్ అసోసియేటెడ్ విత్ డేవిడ్, దావీదుతో వారు అసోసియేట్ అయిన తరువాత వారు ఏమైపోయారంటే దావీదు యొక్క బలాఢ్యులుగా మార్చబడ్డారు వారు. కమ్ ఆన్, హల్లెలూయా. దే హ్యావ్ బికమ్ డేవిడ్స్ మైటీ మెన్. ఎందుకని?
డేవిడ్ వాజ్ ఆల్రెడీ ఏ జాయింట్ కిల్లర్. దావీదు అప్పటికే ఆయన గొలియాతును జయించిన వాడు దావీదు. హల్లెలూయా. సో నువ్వు జయించిన వాడితో తిరిగితే నీవు కూడా జయించేవాడిగానే మార్చబడతావు. ఆమేన్. నువ్వు అభిషేకించబడిన వాడితో సహవాసం చేస్తే నీవు కూడా అభిషేకించబడిన వాడిగా మార్చబడతావు. ఆమేన్. కానీ ఫ్యూ పీపుల్ టేక్ ద రిలేషన్షిప్, టేక్ ద అసోసియేషన్ ఫర్ గ్రాంటెడ్. కొంతమంది ఆ సహవాసమును, ఆ సంబంధమును వారు గ్రాంటెడ్గా తీసుకొని దే మిస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద అసోసియేషన్. వై ఆర్ యు నాట్ ఫ్రూట్ఫుల్? నువ్వెందుకు ఫలించట్లా? బికాస్ నీవు మంచి నేలన లేవు. అకార్డింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము ప్రకారము, దేవుని రాజ్య నియమం ప్రకారము మంచి నేలను పడిన విత్తనము 8వ వచనం 13వ అధ్యాయము ఏమనుంది అక్కడ? ఫలించెను. ఎలా ఫలించింది? మత్తయి సువార్త 13వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నా. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13. మీరు ఈ వచనాలు ఈ పాటకి మీ కంటతో చేయాలి. 8వ వచనంలో కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి 60దంతలుగాను, ఒకటి 30దంతలుగాను ఫలించెను. మొత్తానికి ఫలించింది ఎంతో కొంత. ఆమేన్. ఫలము లేకుండా లేవు. సో నెంబర్ 1, ద కింగ్డమ్ ప్రిన్సిపల్ ఈస్ యువర్ అసోసియేషన్. నీ సహవాసం. చెక్ ఆన్ యువర్ అసోసియేషన్, చెక్ ఆన్ యువర్ రిలేషన్షిప్స్, చెక్ ఆన్ యువర్ ఫ్రెండ్షిప్. మీ స్నేహము, మీ సహవాసము చాలా 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 ప్రాముఖ్యం. నేను చెప్తున్నాను, యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ అసోసియేషన్. మీరు మర్చిపోవద్దు ఈ మాట. యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్. నువ్వు ఎంత ఎదగాలనుకుంటున్నావు, నువ్వు ఏ మేరకు నువ్వు గ్రో అవ్వాలనుకుంటున్నావు, దానిని బట్టి నీ సహవాసమును నిర్ణయించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. డోంట్ సాక్రిఫైస్ యువర్ డెస్టినీ ఫర్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితుల కొరకు నీ గమ్యాన్ని తాకట్టు పెట్టద్దు, త్యాగం చేయొద్దు. Your destiny is very important. The purpose of God over your life is important. నీ పైన ఉన్న దేవుని ఉద్దేశం చాలా చాలా ప్రాముఖ్యం. Hallelujah. And number 2, the second principle is isolation. What's the first principle? మొదటిది ఏంటి చెప్పండి? అసోసియేషన్, సహవాసం, కలిసి ఉంటారు. రెండోది ఐసోలేషన్. వాట్ ఈస్ ఐసోలేషన్? నౌ లిసన్. విత్తనము భూమిలో విత్తబడినప్పుడు, ఆ విత్తనం భూమిలో విత్తబడినప్పుడు ఆ విత్తనము ఒక్కటే ఉంటుంది. అది ఐసోలేట్ అయిపోతుంది. అది భూమి క్రిందకి వెళ్ళిపోతుంది. ఎవరికి కనపడదు. అది ఆ విత్తనము పైన మొలకొచ్చేంత వరకు ఆ విత్తనము ఎవరికి కనపడదు. ఆమేన్. కనపడుతుందా? కనపడదు. విత్తనము భూమిలో నాటిన తర్వాత ద సీడ్ హ్యాస్ టు బి అలోన్. ఆ విత్తనము ఎవరికి కనపడకుండా చీకట్లోకి వెళ్ళిపోవాలి, అందరికి దూరం అయిపోవాలి. విత్తువానికి దూరం అయిపోవాలి, తినువానికి దూరం అయిపోవాలి. ఎంత 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 క్లోజ్ ఫ్రెండ్షిప్ అయినా, అదిగో ఈ విత్తనము నా ఫ్రెండే, చిన్నప్పటి నుంచి కలిసి చదివిన విత్తనమే, కానీ నువ్వు ఎదగాలంటే యూ హ్యావ్ టు బి ఐసోలేటెడ్. కమ్ ఆన్ నౌ. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? సో నా the real growth, listen to me, note this down, the real growth begins from your isolation. నిజమైన నీ యొక్క ఎదుగుదల దేనిలో నుంచి ప్రారంభమవుతుందంటే నీ ఒంటరితనంలో నుంచి ప్రారంభమవుతుంది. వాట్ డు ఐ మీన్ బై ఐసోలేషన్? కనపడిన వాళ్ళతో మాట్లాడకుండా, అమ్మ నాన్నతో మాట్లాడకుండా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఉండమని కాదు. ద వర్డ్ ఐసోలేషన్ మీన్స్ యూ నీడ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ డిస్ట్రాక్ట్స్ యూ ఫ్రమ్ యువర్ డెస్టినీ. నీ గమ్యము నుంచి, నీ దృష్టిని చెడగొట్టే వాటి నుంచి నీవేం చేయాలంటే ఐసోలేట్ అయిపోవాలి.
ఆమేన్. నువ్వు ఆ భూమి క్రిందకి వెళ్ళిపోవాలి. నీవు ఒంటరిగా కూర్చోవాలి నీ గదిలో. యూ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. ఆమేన్. యూ నీడ్ టు బి ఐసోలేటెడ్ ఫ్రమ్ దట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. యూ నీడ్ టు బి ఐసోలేటెడ్ ఫ్రమ్ దట్ బ్యాడ్ హ్యాబిట్స్. అది పెద్ద వ్యసనం. నేను అంటాను, చెడ్డ అలవాట్లు అంటే ఈ మధ్య ఫేస్బుక్ కూడా ఒక చెడ్డ అలవాటు అయిపోయింది. ఈ మధ్య స్మార్ట్ ఫోన్ కూడా ఒక చెడ్డ అలవాటు అయిపోయింది. రోడ్డు మీద మ్యాక్సిమం బైక్ తోలే వాళ్ళందరూ ఇలాగే తోలుతున్నారు. ఆమేన్. లేదంటే ఇలా తోలుతున్నారు విత్ ఎ సెల్ఫీ కెమెరా ఆన్. You need to isolate yourself from these things. నేను చెప్తున్నా, నేను చెప్పినా మీకు నచ్చకపోయినా మీరు ఎదగాలంటే ఇవే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. సీరియస్లీ, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ పర్సన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, నీవు అనేకులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా మారాలంటే, నీవు ఒక స్పెషల్ పర్సన్ అనో, లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ మంచిదనో, లేకపోతే నీ తల్లిదండ్రులు, వీటిని బట్టి కాదు. నీ పర్సనల్ డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంతవరకు ఎదగగలవు అన్నది. యూ నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్ దట్ యువర్ డెస్టినీ డిమాండ్స్. నీ గమ్యము డిమాండ్ చేసే క్రమశిక్షణ. ఆమేన్. Come on, hallelujah. Hallelujah. You need to isolate yourself. దేని నుంచి ఐసోలేట్ చేసుకోవాలి? You need to isolate from everything that is not healthy for your destiny. ఆ విత్తనము భూమిలో విత్తబడినప్పుడు, ఆ విత్తనం ఏమవుతుంది? ఒంటరిగా ఉంటుంది. ఆ విత్తనము లోపలికి వెళ్ళిపోతుంది, ఎవరికి కనబడదు కొంతకాలం. ఎందుకని? ఆ ఒంటరిగా ఆ భూమి క్రింద ఉన్నప్పుడే ఆ విత్తనములోని జీవము బయటికి రావటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఆ లోపల ఉన్నప్పుడే ఆ విత్తనము జర్మినేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఆ విత్తనములోని పొటెన్షియల్, ఆ విత్తనములోని జీవం, ఆ విత్తనములోని సామర్థ్యము ఆ భూమిలోనికి వెళ్ళిన తరువాతే, అది ఒంటరిగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, అది ఎవరికి కనబడని ప్రాంతములో, అది ఎవరు చూడలేని ప్రాంతములో దాని యొక్క నిజమైన ఆ యొక్క నిజమైన సామర్థ్యములోనికి ఆ విత్తనము ప్రవేశించటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ సీన్ ఎవ్రీవేర్, వింటున్నారు నా మాట, ఇఫ్ యు ఆర్ సీన్ ఎవ్రీవేర్ యు విల్ నాట్ బి సక్సెస్ఫుల్. ఆమేన్. నువ్వు ఎక్కడ పడతావు అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కనపడుతున్న వ్యక్తివి అయితే, you will not be successful. Seriously, note this down. You will not be successful. Amen. Come on, hallelujah. And number 3, the third principle in the kingdom is, దేవుని రాజ్యములో నీ సంపూర్ణమైన సామర్థ్యం ఎదగటానికి మూడవ ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే, యూ నీడ్ టు వాటర్ ద సీడ్. వాటరింగ్ ద సీడ్. విత్తనమునకు ఏమి చేయాలి చెప్పండి? నీరు పెట్టాలి. చెప్పాలి, ఏమి పెట్టాలి? గట్టి చెప్పాలి, ఏమి పెట్టాలి? ఇంకా గట్టి చెప్పండి, ఏం పెట్టాలి? వాటర్ ద సీడ్. ఆ విత్తనము బ్రతకటానికి, ఆ విత్తనము ఎదగటానికి, ఆ విత్తనము ఫలించటానికి, ఆ విత్తనమునికి ఏమి కావాలంటే నీరు కావాలి. నేనంటాను, యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్. అంటే ఏంటి పాస్టర్ గారు, ఇప్పుడు నాకు నీరు పెట్టుకోవటం నేనేం చేయాలి? అదే చెప్తున్నాను, యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్. నువ్వేం చేయాలంటే, నీవు ఎదిగే, నీవు గ్రో అయ్యే లిటరేచర్, వీడియోస్, మెటీరియల్, యూ నీడ్ టు హ్యావ్ దోస్ స్టఫ్ విత్ యూ. నువ్వు ఒక డెసిషన్ తీసుకెళ్ళేమని, నేను వారానికి 2 పుస్తకాలు చదివేస్తాను. ఏం చేస్తున్నావు? యువర్ వాటరింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు నీరు పెట్టుకొనుచున్నావు. ఆమేన్. లేకపోతే నేను నెలలో ఒక 3 పుస్తకాలు నేను కంప్లీట్ చేస్తాను. ఐ విల్ రీడ్ 3 books ఎవ్రీ మంత్.
దట్ విల్ హెల్ప్ మీ గ్రో, దట్ విల్ హెల్ప్ మీ టు గెట్ నాలెడ్జ్. లేకపోతే నేను కూర్చొని ఒంటరిగా నేను రోజుకి కనీసం ఒక 2 మంచి పవర్ఫుల్ మెసేజెస్ వింటాను. ఏం చేస్తున్నావు? యువర్ వాటరింగ్ యువర్ సెల్ఫ్. నేను చెప్పి అందుకని కీర్తనకారుడు, మా దినములు మాకు లెక్కించుట నేర్పుము. టీచ్ మీ టు కౌంట్ మై డేస్. నేను అంటాను, గత 24 గంటల్లో, అంటే ఒకరోజు అయిపోయింది నిన్న హ్యావ్ యూ వాటర్డ్ యువర్ సెల్ఫ్? నీకు నువ్వు నీరు పెట్టుకున్నావా? నువ్వు చేసింది ఏంటి నిన్న? నువ్వు బ్రతకటానికి, నువ్వు ఫలించటానికి, నీ డెస్టినీకి సంబంధించి, నీ విత్తనానికి వాట్ ఈస్ ద వాటర్ దట్ యు హావ్ గివెన్ యెస్టర్డే? నిన్న నువ్వు పెట్టిన నీరేంటి చెప్పండి నాకు. Have you watered your seed yesterday? Come on now, talk to me. ఆలోచిస్తున్నారు అందరూ, నేనేం చేశా అని. టీచ్ మీ టు నెంబర్ మై డేస్. నా దినములు నాకు లెక్కించడం నేర్పమంటే అర్థం ఏంటి? రోజులు లెక్క పెట్టుకోవటమా? నేను వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ యువర్ విజన్, ఫర్ యువర్ డెస్టినీ? నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా, బాగానే ఉంది. నేనేం చేసావు? నువ్వు ఐఏఎస్ అవటానికి నేను చేసిన పని ఏంటి? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నువ్వు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నావు, అనుకున్న రోజు ఒక్కరోజు మాత్రం పుస్తకాలన్నీ తీసి ముందు పెట్టి చదవాలనుకొని చదవకుండా, am I making some sense this morning? These are practical things. Be honest. ఆమెన్. లేదు, నువ్వు ఒక సేవకుడు అవ్వాలనుకున్నావు, దేవుని చేత వాడపడాలి, ఏమనుకున్నావు? ఏం చేసావు? నిన్నేం చేసావు? వాట్ హ్యావ్ యు డన్ యెస్టర్డే? ప్రార్థన చేశానని చెప్పొద్దు, అందరూ చేస్తారు అది. నువ్వేం చేసావు? ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ వుమన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ మినిస్టర్ ఆఫ్ గాడ్, యు వాంట్ టు బి యూజ్డ్ బై గాడ్, నో? వాట్ హ్యావ్ యు డన్ యెస్టర్డే? Think about your personal discipline. ఎంతమందికి అర్థం కావట్లేదు నేను చెప్పేది? అందరికి అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ టు వాట్ యు అమ్మా. ఎందుకనో నాకు బుద్ధి పుట్టి ఈ వారంలో చెట్లు కొనుక్కున్నా. ఎప్పటి నుంచో నాకు ఈ గుంటూరులో ఎక్కడ చెట్లు దొరుకుతాయి తెలియక మన వాళ్ళకి చెప్తే, అన్న చూసి చెప్తావన్నా అని వాళ్ళు చెప్పేలోపు నేను కొనుక్కున్నా. ఇంకొక రోడ్ ఉండి, అన్న నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. మొత్తానికి చెట్లు కొన్నా. సరే కొని మా ఇంట్లో పెట్టా. అతను అడిగా, ఈ చెట్లు ఎలా పెంచాలో నాకు తెలియదు, ఏం చేయాలి చెప్పండి. సార్ ఏం పర్లా, నేను వారం రోజులకు ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి వచ్చి నేను వచ్చి మెయింటైన్ చేస్తాను, మీకు దీనికి కావాల్సిన నేను వస్తాను, నేను వచ్చి మట్టి కొనుక్కొస్తా, ఎరువు కొనుక్కొస్తా, తొట్లు మీరు కొనుక్కోండి, వాటన్నిటిలో నేను నాటేస్తాను. మంచిది. వచ్చాడు. ఆ రోజు ఆ చెట్లని నాటిన తర్వాత పొద్దున్న లేచి చూస్తే రాత్రి ఎట్లా ఉన్నాయి, పొద్దున అట్లాగే ఉన్నాయి. నేను మా వైఫ్ని పిలిచి అడిగా, నిన్నటి మీద ఏమన్నా పెరిగినాయా అని. అంటే అనింది, నిన్న ఆదివారమే కదా నువ్వు విత్తువాని ఉపమానం చెప్పావు చర్చిలో. నిద్రపోవచ్చు మేలుకొని చూడగా తెలియని రీతిగా మొలిచి పెద్దదవుతుంది అన్నావు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మాటకి మా వైఫ్ని ఇసుకిచ్చేస్తున్నా. ఏమని? నీళ్ళు పోసావా? చెట్టుకి నీళ్ళు పోసావా? ఎందుకంటే సడన్గా ఒకరోజు పొద్దున్న లేచి నేను చూసేటలకి వాటిలో కొన్ని 2-3 చెట్లకి ఆకులు వాడిపోయినట్టుగా కనిపిస్తే నాకు కొంచెం కంగారు అనిపించింది. నేను అన్నాను, నీళ్ళు పోసావా అంటే పోసానన్నా. ఎన్నిసార్లు పోసావు? ఒకసారి పోసా. ఓకే సరే. ఈలోపు మళ్ళీ నేను బయటికి వెళ్తే ఆ చెట్లు నాటే అతను వచ్చాడు, కనిపించాడు. సార్ ఎట్లా ఉన్నాయి చెట్లు అన్నాడు. అదే నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా.
కొన్ని ఆకులు వాడిపోయినట్టుగా, ఏం పర్లేదు సార్ అవి మళ్ళీ వచ్చేస్తాయి, మీరు రోజుకు 2 సార్లు నీళ్లు పోయండి, ఏమవుదు. సరే, నేను ఆలోచించాను. మేము ఒక్కోసారి ఊరు వెళ్తాం, ఒక వారం రోజులు ఉండం. నాకు అనిపించింది, ఒక వారం రోజులు మేము లేకపోతే ఈ చెట్ల పరిస్థితి ఏంటి అంటే, నీళ్లు పోయటానికి ఒక వారం రోజులు చెట్టుకి నీళ్లు పోయిపోతే ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఎండిపోతాయి కదా. దేవుడు నాతో మాడుతున్నాడు, ఒక వారం రోజులు చెట్టుకి నీరు పోయిపోతే ఎట్లాగ ఎండిపోద్దో నీ జీవితంలో. ఇఫ్ యు ఆర్ నాట్ డిలిజెంట్ టు వాటర్ యువర్ సెల్ఫ్, ఇమాజిన్ హౌ యువర్ లైఫ్ విల్ బీ. నీ జీవితం ఎలాగైపోతుందో నువ్వు అనుకోవచ్చు, 6 రోజులు ప్రార్థన చేయాల. ఇప్పుడు చాలామంది ఈ పాటికి జనవరి 1 నుంచి ఏం చేయాలి నిర్ణయాలు తీసేసుకుంటారు. 10 రోజులు చేయరు. అది ఈ పాటికి చాలామంది డిసిషన్ తీసేసుకొని ఉంటారు. ఈసారి నుండి జనవరి 1 నుంచి నేను రోజుకి, అరే ఈ రోజు నుండి చేయొచ్చు కదా అది. ఆమెన్, అవునా కదా? ఈ జనవరి 1 నుంచి మాత్రం నేను చర్చ్ మిస్ అవ్వను పాస్టర్ గారు. చాలామంది డిసిషన్ తీసేసుకొని ఉంటారు. ఈ పాటికి జనవరి 1 నుంచి నేను 2020 సంవత్సరంలో ఒక్కరోజు కూడా ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా నేను ఉండను. అరే అప్పటిదాకా ఎందుకు? ఈ 10 రోజులు ఏం చేస్తావు? కమోన్నా, రేపు చేస్తాననుకునే వాళ్ళు ఎప్పటికీ చేయరు ఏమి. నీవు నీ చేతిలో బెటాన్తోనే నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు. స్కిల్ఫుల్గా ఉంటావు, యూజ్లెస్గా ఉంటావు, యూస్ఫుల్గా ఉండవు. మనుషులు గుర్తుపెట్టుకునేది నైపుణ్యత కలిగిన వాడిని కాదు. మనుషులు గుర్తుపెట్టుకునేది ఎవరినంటే పనికొచ్చేవారిని. మనుషుల్ని ఇంపాక్ట్ చేసేది ఎవరంటే నైపుణ్యత కలిగిన వారు కాదు, పనికొచ్చిన వారు ఇంపాక్ట్ చేస్తారు. ఆమెన్, హల్లెలూయా. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికింది మెతుషల. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 965-69 బ్రతికాడా? అతని గురించి ఒక్క వచనమే రాసింది, అదొక్కటే. మెతుషల 969 సంవత్సరములు బ్రతికి నిద్రించాను, అయిపోయింది, ఇంకేం లేదు. ఇంకంతకు మించి ఒక్క మాట రాశారా? కానీ అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికింది ఎవరు? కమాన్ మాట్లాడండి అమ్మా. మెతుషల అంటే ఎవరు పాస్టర్ గారు? ఎక్కడ? బ్రాడీపేట, అరండల్పేట అనుకుంటున్నారా? వాక్యంలో ఆదికాండంలో ఉన్నాడు. ఆమేన్. యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? 3 years 6 months, 3.5 సంవత్సరాలు. బట్ లుక్ ఎట్ ద ఇంపాక్ట్. నైపుణ్యత కలిగిన ఇశ్రాయేల్ సైన్యం అంతా నిలబడి చూస్తూ ఉన్నారు, కానీ దావీదు ముందుకు వచ్చాడు. డేవిడ్ వాజ్ నాట్ స్కిల్ఫుల్, బట్ హీ వాజ్ యూస్ఫుల్. ఆమేన్. దావీదు ఎందుకు 5 రాళ్ళు తెచ్చాడో తెలుసా? గొలియాత్తో పాటు ఇంకెంతమంది వచ్చిన ఇంకా మిగిలిన 4 కూడా వేసేద్దాం అని ముందే తెచ్చుకున్నాడు 5. ఒక్క రాయి సరిపోయింది గొలియాత్కి. ఈ లోపు గొలియాతులు అంటాడు ఇంకోటి వస్తే మళ్ళీ ఇంకో రాయి ఎత్తుక్కోకుండా ఉండడానికి ముందు 5 రాళ్ళు పెట్టుకున్నాడు. అసలు అక్కడ వాక్యాలు రాయబడింది, అక్కడ ఉన్న ఏటి లోయలోనికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడంట. 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు, రాళ్లతో కూడా కాదు అతను గొలియాతుని చంపేది. ఎందుకంటే అన్నాడు కదా ముందే, ఈ రోజున నేను యెహోవా పేరట, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వచ్చున్నాను అన్నాడు. కానీ రాయేసాడు. ఒక్క రాయికి, జస్ట్ ఎట్ స్లింగ్ షాట్, ఒక్క రాయికి అంత పెద్ద 40 సంవత్సరాలకు ఇశ్రాయేల్, 40 దినాలకు ఇశ్రాయేల్ని భయపెట్టినాడు. ఒక్క రాయికి చచ్చిపోయాడు. ఇంకొక 4 రాళ్ళు ఉన్నాయి, ఇంకెవరిని వస్తారు రండి అనుకుంటున్నాడు దావీదు. ఆమేన్. కమ్ ఆన్ నౌ. ఎందుకని? హి వాజ్ సో మచ్ వాటర్డ్. అదే చెప్తున్నానమ్మా, నా దినములు నాకు నాకు దేవుడు నాతో ఈ మాట మాట్లాడినప్పుడు నిజంగా చెప్పమంటారు యథార్థంగా, నేను చాలా భయపడ్డా. నీరు పోయిన రోజులు ఎన్నో నేను నా జీవితంలో లెక్కేసుకోవటం స్టార్ట్ చేశా.
నేను చెప్తున్నాను, వన్ డే నువ్వు ఒక రోజు అనుకుంటున్నావు, కొన్ని దినాలకి కొన్ని సంవత్సరాలు అవుతాయి ఆ రోజులు. అందుకే అంటున్నాను, వాట్ హ్యావ్ యూ డన్ ఇన్ ద పాస్ట్ 24 hours ఫర్ యువర్ గ్రోత్? వాట్ హ్యావ్ యూ డన్ ఇన్ ద పాస్ట్ 2 days ఫర్ యువర్ గ్రోత్? గత 2 రోజుల్లో, ఈరోజు అయిపోతుంది అనుకుంటావు, రేపు మాత్రం నేను కనీసం ఒక 4 గంటలు ప్రార్థన చేసుకోవాలనుకుంటా, రేపు అయిపోతుంది. అబ్బా ఈరోజు చేసుకోలేకపోయినా రేపు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటాం. ఆ రోజు ఒక 4-5 నిమిషాలు చేస్తాం, చేసి అబ్బా రేపు ఎన్ని రోజులు అట్లా. గెట్ సమ్ గుడ్ బుక్స్, మంచి పుస్తకాలు, నీకు జ్ఞానమునిచ్చే పుస్తకాలు, నీ గమ్యానికి ఉపయోగపడే పుస్తకాలు పెట్టుకో. ఈ నెలలో ఈ పుస్తకం కంప్లీట్ చేయాలనుకో. యూ విల్ గ్రో, యూ విల్ గెట్ నాలెడ్జ్, యూ విల్ గెట్ సమ్ విజ్డమ్. ఈ నెలలో ఈ 30 రోజుల్లో నూతన నిబంధన కంప్లీట్ చేయాలనుకో. 26 పుస్తకాలు. లేదు అంత స్ట్రెస్ నేను తీసుకెళ్ళాను పాస్టర్ గారు, నెలకు ఒకటి చదువుతాను అనుకో. మరి నెలకు ఒకటి అంటే 2 సంవత్సరాలు దాటిపోద్ది. అట్లీస్ట్ వారానికి ఒక ఈజీగా చదివేయచ్చు. వారానికి ఒక పుస్తకం, 1 book ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్, 1 in a week. ఏం చేస్తున్నాం? యు ఆర్ వాటరింగ్, యు ఆర్ వాటరింగ్, యు ఆర్ వాటరింగ్. చెమ్మలేనందున, అమ్మా చెమ్మలేనందున మా వైఫ్ని ఇసుకిచ్చేస్తున్నా, నీళ్ళు పోస్తున్నావు కానీ ఆ మట్టిలో చెమ్మలేదు, పోయి ఆ చెమ్మకే బతికేది. అవి విత్తబడినవి కానీ చెమ్మలేనందున అవి మాడి, సూర్యుడు కొంచెం ఉదయించగానే అవి మాడి ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. కమ్ ఆన్ నౌ, నేను చెప్తున్నాను, యూ నీడ్ టు వాటర్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు వాటర్ యువర్ సీడ్. హల్లెలూయా. నేను మాట్లాడేది అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఆమేన్. వాట్స్ నెంబర్ 1? మొదటిది ఏంటి చెప్పండి? అసోసియేషన్, సహవాసము. చెప్పాలందరూ ఏంటిది మొదటిది? నెంబర్ 2 ఐసోలేషన్. దీన్ని నేను మంచి భాషలో చెప్పాలంటే ప్రత్యేకించుకొనుట. ప్రత్యేకించుకొనుట, నీ దర్శనమున కొరకు ప్రత్యేకించుకొనుట, నీ గమ్యము కొరకు ప్రత్యేకించుకొనుట. సపరేట్ యువర్ సెల్ఫ్. ఆమేన్. యోహాను యేసు ప్రభు కంటే 6 నెలల పెద్దోడు, అంతేగా. మరియ కన్సీవ్ అయ్యేసరికి అప్పటికి ఎలిజబెత్ 6వ మాసం అని వాక్యంలో ఉంది. ఆమె ఎక్కడుంది? కొండపేటలో నివసిస్తూ ఉంది, ఒంటరిగా నివసిస్తూ ఉంది. ఆమేన్. షీ ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్. నేను చెప్తున్నాను, యువర్ రియల్ గ్రోత్ బిగిన్స్ ఫ్రమ్ యువర్ ప్లేస్ ఆఫ్ సపరేషన్. నువ్వు ప్రత్యేకించుకున్న స్థలంలోంచి, నువ్వు ప్రత్యేకించుకున్న అనుభవం, నేను చెప్తున్నాను, యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ అడిక్షన్స్, ఫ్రమ్ దట్ హ్యాబిట్స్. నీకున్న అలవాట్ల నుంచి నువ్వు ప్రత్యేకపరచుకో, నీకున్న స్నేహితుల నుంచి ప్రత్యేకపరచుకో, నీకున్న ఆ ఓల్డ్ ఫ్రెండ్షిప్ నుంచి ప్రత్యేకపరచుకో. కమ్ ఆన్ నౌ. ఎవడు ఫీల్ అయితే అయ్యాడు, ఆ గ్రూప్లో ఉండి బయటకు వచ్చాయి. వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు, ఫేస్బుక్ గ్రూప్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సపరేట్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ డెస్టినీ. Make some serious decisions that would change your life. నీ జీవితాన్ని మార్చే కొన్ని నిజమైన నిర్ణయాలు తీసుకోవాలి నీవు. Don't live for people's approval. Amen. Come on, hallelujah. And number 3, మూడవది, water your seed. నీ విత్తనమును ఏం చేయాలి? You need to water. And నాలుగవది, the 4th principle, యూ హ్యావ్ టు డై. నువ్వు చచ్చిపోవాలి. ఏమవ్వాలి చెప్పండి? యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గ్రోస్. దేవుని రాజ్యం ఎలాగ పనిచేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనము. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా
ఉండిన ఎడల, చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల. చెప్పండి, ఏమి ఎడల? చెప్పాలి, చచ్చిన ఎడల. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఏమి ఎడల? మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, అది చచ్చిన ఎడల. ఏమవుతుంది? చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చెప్పాలి, ఎలా ఫలించును? చెప్పాలి, ఎలా ఫలించును? మీకు ఆ మాట ఎలాగుందో నాకు చాలా, నా హృదయాన్ని ఎంతో, చాలా నా పిండేసినట్టు అయిపోయింది. విస్తారముగా. చచ్చిపోయింది విస్తారముగా ఎలా ఫలిస్తుంది? హలో, బ్రతుకున్నదా ఫలించేది, చచ్చిపోయినదా? మాట్లాడట్లేదు. మీ బైబిల్ చదవండి, యోహాను సువార్త 12:24 అందరం కలిసి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12:24. అందరూ అక్కడే ఉన్నారు, తీసారా? ఎస్, 1 2 3 గో. కమ్ ఆన్, చదవండి. నౌ లిసన్. బ్రతుకున్నదా ఫలించేది, చచ్చిపోయిందా? ఎలాగది? అంతే, దేవుని రాజ్యం అలాగే పనిచేస్తుంది. ఆమేన్. ఏం చచ్చిపోవాలి పాస్టర్ గారు? నేను నీ ఫ్రెండ్స్కి చచ్చిపోవాలి, నువ్వు నీ అలవాట్లకు చచ్చిపోవాలి, నువ్వు నీ ఓల్డ్ ఫ్రెండ్షిప్, నీ మాటలకు చచ్చిపోవాలి. కొంతమంది నోరు తెరిస్తే అందరిని విమర్శిస్తూ ఉంటావు, చచ్చిపోవాలి దానికి. నువ్వు యూ హ్యావ్ టు డై. యూ హ్యావ్ టు డై టు యువర్ యాపిటైట్స్. మనిషికి మూడు ఆకలులు ఉంటాయి, తెలుసా? మ్యాన్ హ్యాస్ 3 appetites. నెంబర్ 1 ఫుడ్, ఆహారము. మంచిదే, కానీ పరిమితికి మించి తింటే నేను నాశనం చేసేస్తుంది. ఇఫ్ యూ ఈట్ బియాండ్ ద లిమిట్, ఇట్స్ ఎ సిన్, బై ద వే. నెంబర్ 2 డ్రింక్. త్రాగటం కూడా ఒక యాపిటైట్. ఈ 3 విషయాల్లోనే యేసుప్రభు శోధించబడ్డాడు అరణ్యములో. నెంబర్ 3 యువర్ ఫ్లెష్, సెక్షువల్ డిజైర్స్. టు పుట్ ఇన్ రియల్ వర్డ్స్, యువర్ ఫ్లెష్, నీ శరీరం సంబంధించిన యాపిటైట్. You need to control your appetites. You need to control your appetites. You need to die for certain things. కొన్నిటికి చచ్చిపోవాలి నీవు. ఆమేన్. అర్థమవుతుందా నేను మాట్లాడేది? అది చచ్చిన ఎడల, అది చచ్చిన ఎడల, కమాన్, అది చచ్చిన ఎడల విస్తారముగా. ఆమేన్. ఎన్నోది చెప్పాను నేను? 4th one. And number 5, for a seed to grow, ఒక విత్తనం ఎదగటానికి కావాల్సింది, ఇట్ నీడ్స్ ఎ ఫెర్టిలైజర్. దానికి ఎరువు కావాలి. దానికి ఎరువు కావాలి. ఎరువేంటో తెలుసా? గత గంట సేపటిగా నేను మాట్లాడుతున్నదే. ఆమేన్. యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి, నెహెమ్యా డేవిడ్ ఛానల్. అదంతా మీకు ఎరువు, మీరు బ్రతకటానికి, మీరు ఎదగటానికి. ఆమేన్. ఇదిగో ఇదంతా కూడా ఎరువే. దిస్ ఇస్ ద ఫెర్టిలైజర్. దిస్ ఈస్ ద ఫెర్టిలైజర్ దట్ హెల్ప్స్ యూ గ్రో, దట్ హెల్ప్స్ యూ లివ్, గెట్ సమ్ గుడ్ మెసేజెస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లిజన్. పాస్టర్ గారు కొత్త మెసేజ్లు పెట్టలేదంటే మీలో ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవటానికి సమర్పించుకుంటారేమో అని చూస్తున్నా. ఆమేన్. సీరియస్లీ ఉన్నాయి కదా, అవి వింటా ఉండండి. ఈలోపు మరలా వినండి. ఆమేన్. హల్లెలూయా. మా ఇంట్లో చెట్లు నాటేసిన అతన్ని అడిగా, నీళ్ళు ఒక్కటి చాలా, మట్టి ఒకటి చాలా అంటే, లేదు సార్ ఎరువు కావాలన్నాడు. ఎక్కడ దొరికిద్దని? నేను కొనుక్కొస్తాను సార్. కేజీ ఎంతమ్మా? 40 రూపాయలు ఎరువు. 20 కేజీలు తెచ్చాడు ఎరువు. ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నా మీకు ఎరువు. ఐఎమ్ నాట్ ఛార్జింగ్. నేను ఛార్జ్ చేస్తున్నానా? బయట చెప్తున్నారంటే మన వాళ్ళు, పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నారు బాగాని. నేనేం మొహాట పడను. బై ద వే, నేను ఎప్పుడు డబ్బులు అడగల.
I always told, every time I said about the blessing in sowing, విత్తుట్లో ఉన్న దీవెన గురించి మాట్లాడే కానీ నాకు డబ్బులు ఇవ్వమని ఎప్పుడు అడగలే నేను. ఆమెన్. ఐ లివ్ బై మై గివ్. నేను చాలాసార్లు చెప్పా, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ ఆస్కింగ్, డోంట్ గివ్. నేను అడుగుతున్నట్టుగా మీకు అనిపిస్తే దయచేసి ఇవ్వద్దు. ఒక ఫ్యామిలీ చర్చ మానేశారు. ఎందుకు మానేశారంటే అక్కడ పాస్టర్ గారు బాగా డబ్బులు అడుగుతున్నారు. ఎన్ని లక్షలు ఇచ్చారో మరి వాళ్ళు నాకు తెలియదు అంటే ఊరికే అడుగు అంటున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. See, I am blessed by giving. I am blessed by sowing a seed. విత్తనం విత్తడం ద్వారా నేను ఆర్థికంగా దీవించబడ్డా. అండ్ ఐ వాంట్ టు టెల్ దట్ ప్రిన్సిపల్స్ టు ద చర్చ్. హౌ నేను ఎలా దీవించబడ్డాను అది సంఘానికి తెలియచేయకపోతే నేను మిమ్మల్ని దోచేసిన వాడిని అవుతా. చెప్పటం వలన కాదు, చెప్పకపోవటం వలన. సో ఎంతమంది దేవునికి ఇచ్చి, ఫెయిత్ సెంటర్లో ఎంతమంది దేవునికి ఇచ్చి వారు దీవించబడ్డారో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో. మనం రెగ్యులర్గా నేను అవన్నీ సాక్ష్యాలు చెప్పను, కానీ ఎన్ని సాక్ష్యాలు నా దగ్గరకు వస్తాయో చెప్పలేను నేను. ఆమేన్. మీలో ఎంతమంది ఇక్కడ ఫెయిత్ సెంటర్లో సో చేసి దీవించబడ్డారు? లెట్ మీ సీ యువర్ హ్యాండ్. సీ నంబర్ ఆఫ్ హ్యాండ్స్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును. కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. See, I am not charging you for what I am doing. ఎందుకంటే if I charge you, you cannot pay. Seriously. నేను ఛార్జ్ చేయట్లా. నేను నిజంగా ఛార్జ్ చేస్తే మీరు కట్టలేరు, దానికి మీరు చెల్లించలేరు. మీరు చెల్లించలేనంత ఉన్నతమైన విలువ కలిగింది నేను మీతో మాట్లాడేది. మీరు ఎన్ని కోట్లు ఇస్తే, నేను రాత్రంతా పడుకోవాలా, డైరెక్ట్గా వచ్చా పొద్దున. ఎన్ని కోట్లు ఇస్తే నేను రాత్రి పడుకొని నిద్ర నాకు ఇస్తారు చెప్పండి నాకు? ఫర్ లాస్ట్ హోల్ మంత్ ఐ వాజ్ ఆన్ ఫాస్ట్. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఇస్తే నేను నెల రోజులు తినకుండా ఉన్న ఆ బలాన్ని, ఆరోగ్యాన్ని నాకు ఇస్తారు చెప్పండి మీరు నాకు? హే, యూ కెనాట్ పే. ఆమేన్. హల్లెలూయా. For the glory of God. Hallelujah. Come on, hallelujah. Hallelujah. ఊరికే సరద్దులేండి. సో నెంబర్ 5, డై. ఐదోదేనాది? 4 5? వాట్స్ నెంబర్ 1? మొదటిది ఏంటి చెప్పండి? అసోసియేషన్. నెంబర్ 2, ఐసోలేషన్. నెంబర్ 3, వాటరింగ్ యువర్ సీడ్. నెంబర్ 4, డై. యూ హ్యావ్ టు డై. గోధుమ కింద భూమిలో పడి చావకుంటే. నెంబర్ 5, ఫెర్టిలైజర్. యూ నీడ్ ఎ ఫెర్టిలైజర్. యూ నీడ్ ఎ ఫెర్టిలైజర్. నువ్వు ఎదగాలి, నువ్వు బ్రతకాలి. అమ్మా, నువ్వు బ్రతకాలి. నీకేం కావాలి? ఎరువు కావాలి. ఏంటి ఎరువు? దేవుని వాక్యము. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము. ఇదిగో నువ్వు ఇక్కడ వింటున్న వర్తమానములు. కమ్ ఆన్ నౌ. నేను చెప్తున్నాను, నీవు ప్రతిరోజు యూట్యూబ్లో ఉన్న వర్తమానాలు మీరు వింటూ ఉండండి. రోజు విన్నదైనా స్టార్టింగ్ నుంచి వరుసగా వింటూ స్టార్ట్ చేయండి. కొంతకాలానికి యు కమ్ అండ్ టెల్ మీ ద పాజిటివ్ చేంజెస్ దట్ యు విల్ నోటీస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఇప్పుడు 30వ వచనం చదవమ్మా. మార్కు 4:30. అది ఆవగింజ. దేవుని రాజ్యము దేనితో పోల్చబడింది? ఆవగింజతో పోల్చబడింది. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యము ఎట్లా పోల్చెదము? ఏ ఉపమానముతో దాన్ని ఉపమించెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే, చూసారా, భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే, చెప్పాలి గట్టి చెప్పాలా? భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని, చెప్పండి, భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే, మా బంధువులందరికంటే, మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికంటే, మా కుటుంబీకులందరికంటే, మా కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ అందరికంటే. మాట్లాడుతున్నారా? ఆమేన్.
భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అది ఎదిగి మొలిచి పెద్దదై కూర మొక్కలన్నిటికంటే ఏమవుతుందంట? గొప్పదవుతుందంట. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యువర్ అసోసియేషన్, యువర్ ఐసోలేషన్, ద వాటరింగ్ ఆఫ్ యువర్ సీడ్, యువర్ డెత్ టు యువర్ ఓల్డ్ థింగ్స్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్, యువర్ ఓల్డ్ హ్యాబిట్స్. నేను చెప్తున్నాను. అండ్ ద ఫెర్టిలైజర్స్ దట్ యూ యూజ్, విత్తబడిన తర్వాత ఇన్ని జరుగుతాయి. ఊరికి విత్తిన తర్వాత వచ్చేది విత్తనం మొలక. విత్తిన తర్వాత అది ఒంటరిగా ఉంటుంది, దానికి నీళ్లు పెట్టాలి, అది చచ్చిపోవాలి, దానికి ఎరువేయాలి. ఇంత జరిగిన తర్వాత ఆ విత్తనము చిన్నదైనను, నీ కుటుంబంలో అతి చిన్న వ్యక్తివైనా, నీకు అంత స్తోమత లేకపోయినా, నువ్వు ఇన్సిగ్నిఫికెంట్ వ్యక్తి అయినా, నీకు అంత జీతం లేకపోయినా, నీకంత సామర్థ్యం లేకపోయినా, కూర మొక్కలన్నిటికంటే పెద్దగా అవుతావు నువ్వు. నీ బంధువులందరికంటే పెద్ద అవుతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులన్నీ వాటి నీడకు వస్తాయంట. హల్లెలూయా. నీవు అనేకులకు ఆధారముగా మార్చబడతావు. నీవు హల్లెలూయా. నీవు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావని. హల్లెలూయా. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క నియమం అది. ఈరోజు మీరేమి విన్నారు తెలుసా? రాజ్యమును గురించిన వాక్యమును విన్నారు. యు హర్డ్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. ఈరోజు మీరు అడగాలి, ప్రభువా గ్రాంట్ మీ ద అండర్స్టాండింగ్ సో దట్ ఐ విల్ గ్రో లైక్ ఎ కింగ్డమ్. నీ రాజ్యములో, నీ రాజ్యం వల్ల నేను ఎదుగునట్లుగా. అందుకని అన్నాడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది మీలోనే ఉంది అన్నాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ, అది నీలోనే ఉంది. అడుగుదామా ప్రభుని, లార్డ్ హెల్ప్ మీ టు గ్రో టు మై ఫుల్ పొటెన్షియల్.